జగిత్యాల జిల్లా కేంద్రంలోని జీవన్ రెడ్డి నివాసంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని బిఎల్ఓకు వివరాలు అందించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో చేపడుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది ఒక విధంగా సాధారణంగా చేపట్టే అటువంటి ప్రక్రియ అయినప్పటికీ గతంలో 2002లో కానీ 1987లో కానీ చేపట్టే అటువంటి ప్రక్రియకు ఈ ప్రక్రియ కొంత నిబంధనలు తీవ్రంగా ఉండడం ఓటర్లను కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందని అన్నారు. తాను 2002లో కూడా ఇందులో పాల్గొన్నానని 1987లో పాల్గొన్నానని గతంలో డూప్లికేట్స్ ఓటు రాకుండా చూడడం జరిగిందని అన్నారు. కానీ ఇప్పుడు గత ఇంటెన్సివ్ రివిజన్ అప్పటి ప్రక్రియతో మ్యాపింగ్ అనే వరకు ఇబ్బందికరంగా కనబడుతుందని ఆయన తెలియజేశారు. తాను ప్రజా జీవితంలో ఉన్నటువంటి గతంలో వివిధ హోదాలో బాధ్యతలు నిర్వహించిన తమ కుటుంబానికి సంబంధించిన సభ్యులు అందరూ కూడా ఈ ఓటు ప్రక్రియలో పాల్గొనే విధంగా ఓటు నమోదు చేసుకోవడం జరిగిందని అన్నారు. ఎవరు కూడా దీన్ని ఇబ్బందికరం అని అనుకోకుండా స్థిర నివాసం అయినటువంటి వారు డూప్లికేట్స్ ఓటు లేకుండా చూడండి ఆయన అన్నారు. 8-9 మీ తండ్రి సెల్ ఫోన్ ఇప్పుడు పిఎస్ నెంబర్ 106 సీరియల్ నెంబర్ 62 సార్ అంతే ఇది మొబైల్ నెంబర్ 9440071330. ఇప్పుడు జాతీయ స్థాయిలో చేపడుతున్నటువంటి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో ఇది ఒక విధంగా సాధారణంగా చేపట్టేటువంటి ఒక ప్రక్రియనే అయినప్పటికీ కూడా ఇప్పుడు గతంలో 2002లో కానీ అంతకుముందు 1987లో కానీ చేపట్టేటువంటి ప్రక్రియకు ఈ ప్రక్రియకి ఏదైతుందో కొంత నిబంధనలు ఏదైతుందో తీవ్రంగా ఉండటం ఓటర్లను కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నామని చెప్పాలి తప్ప. ఇప్పుడు నా ఏజ్ నేను 2002లో కూడా ఇందులో పాల్గొన్నా, ఈవెన్ 1987లో కూడా పాల్గొన్నా. కానీ ఎప్పుడు కూడా గతంలో ఏదైతే ఉందో ఈ డూప్లికేట్స్ ఓటు రాకుండా చూడటం జరిగింది. ఇవాళ ఏమైపోయింది, గత ఇంటెన్సివ్ రివిజన్ అప్పటి ప్రక్రియతో మ్యాపింగ్ అనే వరకు కొంత మనకు ఇది ఇబ్బందికరంగా కనబడుతున్నది. ఉదాహరణకి ఏదైతుందో కోడన్లో వస్తారు, వాళ్ళు ఏదైతుందో గత వేరే ప్రాంతంకి రావడం జరుగుతుంది. ఆ ప్రాంతంలో వారి ఓటు అప్పుడు ఉండే అవకాశం లేదు, బికాజ్ ఆఫ్ దేర్ ఏజ్. వాళ్ళ తల్లిదండ్రులతో మ్యాపింగ్ కావాలి, అది కొంత ఇబ్బందికరంగా ఉన్నది. దాంతోపాటు ఇవాళ జగిత్యాల ఏదైతుందో ఇలా ప్రస్తుతం జిల్లా కేంద్రం, గతంలో కూడా డివిజన్ కేంద్రం కావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళి చాలా వరకు ఏదైతే ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయింది. వీళ్ళ మా దగ్గర ఏదైతే ఉన్నదో గోత్రాల్లో అని చెప్పిన ఒక ప్రత్యేకమైన ఒక తెగ, వాళ్ళకు మున్సిపల్ కార్పొరేటర్ కూడా గెలిచి వచ్చింది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేటర్ కూడా గెలిచి వచ్చింది. దాదాపు 1000 ఓట్లు ఉంటాయి వాళ్ళని. అంటే బుడిగి జంగాల్ అనేది కూడా అది ఎస్సీలలో ఒక సబ్ క్యాస్ట్. వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు ఉపాధి నిమిత్తం. వాళ్ళు కూడా ఒక మున్సిపల్ కార్పొరేటర్ గెలిచి వచ్చిందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అట్లాగే ఇక్కడ మా దగ్గర ఈ మోతే రోడ్లో ఏదైతే ఉన్నదో సగరారోళ్ళు అంటే వాళ్ళు ఎంటికల వ్యాపారం చేస్తుంటారు, మొండి వారు అని చెప్పారు కూడా వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఏదైతే ఇక్కడ స్థిరపడ్డారు. అట్లా టీఆర్ నగర్ ప్రత్యేకంగా ఏదైతుందో జగిత్యాల ఉపాధి నిమిత్తం స్థిరపడ్డ వాళ్ళు వాళ్ళ గృహ సదుపాయాలు లేనటువంటి వారికి అందరికీ టీఆర్ నగర్లో వాళ్ళకు వసతి సౌకర్యం ఇప్పుడు ఇండ్లు మంజూరు చేసి వాళ్ళు స్థిరపరచడం జరిగింది. వాళ్ళు దాదాపు ఏదైతుందో ఒక 2000 నుండి 4000 ఇంటి వరకు కలిగి ఉంటారని చెప్పండి. ఇది కొంత మనకి ఇబ్బందికరంగా మారింది. అచ్చా నా అంటే విజ్ఞప్తి ఏంటంటే, మీరు గతంలో 2002లో ఏ ప్రక్రియనైతే అమలు చేసిండ్రో అదే ప్రక్రియ అమలు చేయబడాలి. మీరు 2002 కంటే ఇవాళ దీనికి భిన్నంగా ఏదైతుందో ఈ మ్యాపింగ్ అనేది తెరపై పట్టుకొచ్చే వరకల్లా ఇప్పుడు మనకు సమస్య ఇది ఇబ్బందికరంగా కలుగుతుందని చెప్పాలి తప్ప. ఒకటి డూప్లికేట్స్ ఓట్ లేకుండా చూడండి, డెఫినెట్గా నేషనాలిటీ కూడా గమనించండి, డెఫినెట్గా జాతీయత అనేది కూడా
కానీ ఏదైతుందో ఈ మ్యాపింగ్ ఎవరు కలిగి వాళ్ళ సపోజ్ ఇప్పుడు జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల పట్టణంలో ఇంతవరకు ఇట్స్ ఓన్లీ 61%. ఓవరాల్ యావరేజ్ 70% అండ్ అబోవ్ ఉన్నప్పటికీ జగిత్యాల టౌన్ ఇట్స్ ఓన్లీ 60.8%. మనకు మిగిలింది ఇంకా 10-12 దినాలు ఉంది, సమయం లేదని కాదు, కానీ ఆల్ ఇట్ మే టేక్ అదే 20%. అంటే బహుశా నేను అనుకుంటా జగిత్యాల టౌన్లో విమే 4 అంటే దాదాపుగా 10% పైన ఓటర్ ఎన్రోల్మెంట్ ఏదైతుందో తగ్గిపోయే అవకాశం కనపడుతుంది. జగిత్యాల పట్టణంలో ఏదైతుందో 10% పైగా ఓటు నమోదు తగ్గేటువంటి ఒక పరిస్థితి కనపడుతుందని చెప్పి అంటున్నాయి. ఇది ఏమైనా కానీ ఓటు అనేది మన హక్కుగా భావించాలి, ఓటు అనేది మన హక్కుగా భావించాలి ఎవరే కానీ చెప్పంటున్నాయి. ఇవాళ ఈ ఎన్రోల్మెంట్ ప్రక్రియలో కూడా ఏదైతున్నదో మీరు స్థిరంగా నివాసం ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ వారి ఓటు మిస్ కాకుండా చూడవలసిన ఒక బాధ్యత ఒక విధంగా ఎన్నికల అధికారంలో ఉంటుందని చెప్పండి మనం చూస్తామని చెప్పండి. ఇలా ఓటు యొక్క ఆవశ్యకత, ఓటు యొక్క విలువ తెలిసే విధంగా ఏదైతుందో అందరూ కూడా నమోదు చేసుకోవడానికి కొరకు భారత రాష్ట్ర సమితి పక్షాన బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రక్రియలో పాల్గొని అందరినీ చేర్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను బిఎల్ఓస్ ప్రత్యేక విజ్ఞప్తి చేసేది ఒకటి డూప్లికేసీ ఓట్లు ఎప్పుడు చూడండి, ఒకటి. రెండవది అయితే మ్యాపింగ్ అనేటువంటి ఒక నిబంధనతోని ఓటు తొలిగిపోకుండా చూడాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంటుందని చెప్పి మనం చూస్తాం.